ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అన్నమాట. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మళ్ళీ గుడికి వచ్చామండి. ఇది నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. అహోబిల మఠం అన్నమాట. చాలా ఫేమస్ అట, పాత టెంపుల్ అన్నమాట. నరసింహస్వామి టెంపుల్ చూడడానికని వచ్చాము. ఇక్కడ ముడుపులు కడితేట అనుకున్నవి అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ ముడుపులు కట్టే ప్లేస్ వేరే ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు నేను. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. భద్రాచలం ఎన్నిసార్లు వచ్చాను కానండి, ఎప్పుడు కూడా ఈ టెంపుల్కి రాలేదండి. అహోబిల్ మఠానికి రాలేదన్నమాట ఎప్పుడును. ఇది ఫస్ట్ టైం రావడము. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగాను. స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అయితే ఇక్కడ పక్కనే ఇది ముడుపులు కడతారండి. కోరిన కోరికలు తీరడానికి ముడుపులు అవి కడతారనమాట. ఇవ్వండి, ఇక్కడ జూమ్ చేసి చూపించాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాము, చూపిస్తాను. అక్కడ చాలా వరకు ముడుపులు కడతారు, అది కూడా మీకు నేను చూపిస్తాను. దర్శనం అయిపోయిందండి, నరసింహస్వామి దర్శనం అయిపోయింది. మనం బయటికి వెళ్తున్నాం. ఇక్కడేమో ముడుపులు కట్టే చూపిస్తాను, ఎందుకంటే గుళ్ళ లోపల తీయకూడదు కదా, అందుకని లోపల చూపించండి. ఎవరంతటి వాళ్ళు వచ్చి చూస్తేనే ఆ ఫలితం అది ఉంటుంది. ఒకసారి అక్కడ ముడుపులు కట్టే దగ్గరికి వెళ్దాం. ఇక్కడే జస్ట్ ఇగో కనిపిస్తుంది కదా, ఇదే బిల్డింగ్ అనమాట. వెళ్ళి చూపిస్తాం మీకు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నానండి, వెళ్దాము, చూద్దాము. చాలా మంది ఉన్నారండి. అసలు ఏదో కార్యక్రమం జరుగుతుందండి అక్కడ గుడిలో. బాగానే ఉన్నారు, జనాలు బాగానే ఉన్నారు. ఏదో పూజ, ఏదో సమ్ కార్యక్రమం ఏదో జరుగుతుంది అక్కడ. నేనైతే కొంతవరకే వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగిలినంతా అలాగే వదిలేస్తాను. ఆ మంత్రాలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చుట్టూ అయితే ప్రదక్షిణ చేయాలండి. ముడుపు కట్టే వాళ్ళు ముడుపుని అక్కడ టికెట్ ఇస్తారు, అది కూడా చూపిస్తాను. టికెట్ తీసుకుని కొబ్బరికాయ, దీపం ఇస్తారన్నమాట, దీపం వెలిగించుకోవడానికి. అది ఇచ్చిన తర్వాత ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట. ఆ కోరిక ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా ఎన్ని ప్రదక్షిణ చేయాలో చెప్తారు. అన్ని ప్రదక్షిణలు చేసి ఫస్ట్ దేవుడి దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి ఆ ముడుపు కట్టేయాలి. అన్ని కోరిన కోరికలు తీరిపోతాయట. అన్ని ముడుపులేనండి, ముడుపులు కట్టాల్సిందనమాట. చూసారా ప్రసాదాలు. గోశాల 1998 ఇవన్నీ కూడా ముడుపులే కట్టాల్సినవి. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇక్కడండి కౌంటర్లో టికెట్లు ఇస్తారనమాట. ముడుపులకి టికెట్లు ఇక్కడ ఇస్తారు ఈ కౌంటర్లో. ముడుపు కట్టడానికి 316 రూపాయలట. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా చూసుకోండి, ఓకేనా? అయితే ఇదిగోండి, ఇవన్నీ ముడుపులే. చాలా మంది కడతారు ఫ్రెండ్స్. ముడుపులు అనేది బోల్డ్ మంది కడతా ఉంటారు. చూసారా, మనం అలా ప్రదక్షిణ చేద్దాలండి. ఇప్పుడు అందాక మీకు చూపిస్తున్నాను. చూసారు, ఇవి అందరూ ఏదో జరుగుతుంది. ఇదే లోపలికి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ ముడుపులే. చూడండి, ఓం వాసుదేవాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం అచ్యుతాయ నమః,
ఓం ఉపేంద్రాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం భవాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఆవాహి సర్వాభ్యో దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి ధూపం सर्वाभ्यो देवताभ्यो नमः धूपमाघ्रापयामि साज्यं त्रिवर्त संयुक्तं वह्निना योजितं प्रियं भक्त्यादीपं प्रयच्छामि नमस्करोमि प्रह्लाद वरद गोविंद गोविंद क्षेत्रं देवानां आनहिला आभिर्विदते ఏమండి ఇక్కడ ఇంకొక నరసింహస్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇందాక చూపించింది అంటే పాతదే, కానీ అంత పాతది కాదు, దానికంటే ఎక్కువ పాతది అనమాట. ఇది 300 సంవత్సరాల నాటి టెంపుల్ అనమాట. ఈ గుడికి వచ్చాము. పాత గుడి అంటే తీసుకొస్తారు. ఇదిగోండి ఈ మెట్లు ఎక్కి వచ్చాం అనమాట. కింద నుంచి ఇలా రావాలి, వచ్చిన తర్వాత పైకి వచ్చాం. చూసారా ఈ వ్యూ అంతా ఇలాగ రావాలి. లోపల స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇలా చుట్టూ ప్రదక్షిణం చేసేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాలి. కానీ లోపలైతే తీయకూడదు కదా, అందుకే నేను తీయలేదు. ఇక్కడే బయట నేను చూపిస్తాను. అది మీ కళ్ళతో మీరు చూస్తేనే బాగుంటుంది. చాలా సుందరమైన రూపం, చాలా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా తృప్తిగా ఉంది. మేమందరం మంచి దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా చుట్టూ ఇక్కడ చూపిస్తాను మీకు. నేను ఇలా చూద్దామంతాను, ఇలా కూడా చూసేద్దాము. ఇక్కడ చూసారా చెట్లు అవి భలే ఉన్నాయండి, చాలా చాలా బాగా పెట్టారు. చూసారా ఇదిగోండి నరసింహస్వామి అన్నీ కూడా మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను ఒకసారి ఆల్రెడీ ప్రదక్షిణ చేశాను, మళ్ళీ చూపించాను, కానీ ఆ ప్రదక్షిణ చేసి చూపిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ వ్యూ కనిపిస్తుంది, రాముల వారి టెంపుల్ కనిపిస్తుంది, భద్రాచల రాముల వారి టెంపుల్ కనిపిస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదంతా ఒక్కసారి మీకు చూపించాలని అనుకుంటున్నాను అనమాట. చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. తెలుసా ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. కొంచెం అంటే రాముల వారి గుడి ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ పాత టెంపుల్ మాత్రం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చూడండి, చాలా చాలా మంచిది అనమాట. చాలా ఎప్పటిదో కదా టెంపుల్. ఇక్కడ రాముల వారిది చూపిస్తాను, మీకు వ్యూ చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఇదిగో చూసారా వ్యూ అంతా. ఒక్కసారి భద్రాచలం అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. నాకైతే అసలు భలేగా నచ్చింది అబ్బా, అద్భుతంగా ఉంది. చూసారా మంగళహారతి అవుతుందండి ఈ గుడిలోనూ. వినిపిస్తోంది మీకు, వినిపిస్తోందో లేదో కానీ చూడండి ఎంత బాగుందో అసలు. మనం వెళ్దాం, ఇప్పుడు గుడికి వెళ్తాము, కానీ లోపల లేదు రండి, బయట చూపిస్తాను. ఆల్రెడీ రాత్రి వెళ్ళొచ్చామండి, మళ్ళా ఇప్పుడు కూడా ఒకసారి దర్శనం చేసుకుందామని. ఇది చూసారా, పదండి ఇంక వెళ్ళిపోదాం. గోవిందా అదిగోండి మా వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. దక్షిణం జనార్దన స్వామి గుడి కూడా ఇలాగే ఉంటుంది కొండ మీద. ఈ నృసింహస్వామి వారి క్షేత్ర
మహాత్యం గురించి ఇక్కడ ఉందండి. నేనైతే అది కూడా వీడియో తీశాను. మీరు చదువుకోవాలనుకున్న వాళ్ళు పాజ్ చేసి, జూమ్ చేసి దీన్ని హ్యాపీగా చదివేసుకోండి. మీకు అంతా వివరంగా దీంట్లో ఉంటుంది. రావాలి అనుకునే వాళ్ళు ఇది చదివేసుకొని వచ్చేసేయండి. అయితే మా దర్శనం అయితే బ్రహ్మాండంగా దర్శనం అయిందండి. మీకు వ్యూ కూడా చూపించాను. రాముల వారిది కూడా ఇక్కడ నుంచి ఈ నరసింహస్వామి దగ్గర నుంచి రాముల వారు చక్కగా కనిపిస్తుంది. అక్కడ మైక్‌లో చెప్పినవి కూడా చక్కగా వినిపించాయి కదా! ఇదనమాట నాకైతే భలేగా నచ్చింది. ఇదిగోండి మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళట్లేదండి. ఇంకొక టెంపుల్‌కి వెళ్తున్నాం అనమాట. అదేంటంటే అరుణాచలం వెళ్తున్నాం. మినీ అరుణాచలం అంటారు కదా! ఆ టెంపుల్‌కి వెళ్తున్నాం. భద్రాచలం నుంచి 12 కిలోమీటర్ల దూరమండి. హ్మ్. నరసాపురం అంటారనమాట. నరసాపురం దగ్గర మినీ అరుణాచలం. చిన్న అరుణాచలం. 12 కిలోమీటర్లు భద్రాచలం నుంచి 12 కిలోమీటర్లు. బస్సులో వెళ్తే గనక 25-30 మినిట్స్ పడుతుందండి. రోడ్లు కొద్దిగా సరిగా లేవు. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. లేదంటే గనక 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. అలాగా అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో నేను మనవి 2 ఛానెల్స్ ఉన్నాయి కదండీ! ఆ 2 ఛానెల్స్ చెక్ చేయండి. దాంట్లోనో ఆ వీడియో కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ టెంపుల్స్ మీరు కూడా చూసినట్లయితే కింద కామెంట్‌లో తెలియజేయండి. ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై.